విశాఖ ఉత్సవ్ గ్రాండ్ గా జరుగుతోంది. ఇందులో భాగంగా రెండో రోజు సంబరాలు అదుర్సనిపించాయి. సాయంత్రం వేళ సాగర తీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాకారులు సినిమా పాటలకు డాన్సులతో అలరించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హీరో రానా అటెండ్ అయ్యారు. విశాఖ ఉత్సవ్ రెండో రోజు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తనలోని కళను బయటకు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచారు కలెక్టర్. వేదికపై నుంచి ఈలపాటలు పాడి వావ్ అనిపించారు. బిజీగా ఉండే కలెక్టర్ ఇలా ప్రేక్షకుల్ని ఈలపాటలతో ఉర్రూతలూగించారు. కలెక్టర్ ఈలపాట పెర్ఫార్మెన్స్ కు అంతా ఫిదా అయ్యారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వేదికపై నుంచి ఈల వేసి కలెక్టర్ ప్రవీణ్ ను స్పెషల్ గా అభినందించారు. మరోవైపు సాగర తీరంలో బల్లారదేవ రాణా సందడి చేశారు. రాణాను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఉత్సవ్ వేదికగా తన నెక్స్ట్ మూవీ ఘాజీ టీజర్ ని ఆవిష్కరించాడు రాణా. సినిమాలోని డైలాగ్స్ చెప్పి ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈ ట్రైలర్ ఇంతమంది పెద్దల ముందు లాంచ్ అవుతుంది నేను ఇప్పుడు అనుకోలేదు. మీరు ఆ ట్రైలర్ చూస్తే అందులో ఒక లైన్ ఉంటుంది, నేను చెప్పబోతున్నా. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో నిలిచిపోతాం. ఈవినింగ్ టైంలో ఇసుక తిన్నెలపై విశాఖ ఉత్సవ్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు స్టీల్ సిటీ వాసులు.